సుధాకర్ని ఆహ్వానిస్తున్నాను మాట్లాడటానికి. ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది అక్కడ విద్యార్థుల ఆందోళన. ఈ విద్యార్థుల ఆందోళనలో అబు సయ్యద్ అని ఒక విద్యార్థి, బేగం రోకేయా యూనివర్సిటీ రంగ్పూర్లో ఉంటుంది, అందులో ఇంగ్లీషు రీసెర్చ్ స్కాలర్గా ఉన్న అబు సయ్యద్ జూలై 16వ తారీఖు అనుకుంటాను కాల్పుల్లో చనిపోయాడు. చనిపోవటానికి కొద్ది సెకండ్ల ముందు అతను 2 చేతులు ఇలా చాచి గుండె అట్లా తుపాకీ తోటాలకు ఎదురుగా నిలబడ్డట్టుగా ఉన్న చిత్రం ఒకటి. ఆ తర్వాత అతను చంపేస్తారు, కాల్చి చంపేస్తారు. ఆ కాల్పుల్లో చనిపోయాడు. ఆ చిత్రం, ఆ ఇమేజ్, ఆ ఫోటో బంగ్లాదేశ్ విద్యార్థి తిరుగుబాటుకి, బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలో వచ్చిన ఉద్యమాలకి అన్నిటికీ ఒక ప్రతీకగా నిలబడిపోయింది. దాంతో పాటు దాని తర్వాత ఆ అబు సయ్యద్ ఫోటోతో పాటు అనేక రకాల చిత్రాలు, బొమ్మలు అన్నీ వచ్చాయి. ఆ బొమ్మల్లో ఒకటి ప్రత్యేకంగా చాలా ఎక్కువగా వైరల్ అయింది. ఆ బొమ్మతో పాటు విద్రోహి కవితలో లైన్స్, పంక్తులు కొన్ని అందులో ఆ చిత్రాల్లో అవి చాలా వైరల్ అయ్యాయి. 100 ఏళ్ల క్రితం రాసిన కవిత అది. 100 సంవత్సరాలు, దాదాపు 1921-22లో రాసిన కవిత అది. 102 సంవత్సరాల క్రితం రాసిన కవిత ఇప్పటికీ అలా నిలబడిపోయింది. ఇది ఎందుకు చరిత్రలో సంక్షోభ సమయంలో కానీ, ఒక కాలంలో కానీ మనుషులు గతంలోకి చూస్తారు, అట్లాగే భవిష్యత్తు ఆశ వైపు చూస్తారు. ఎందుకు ఈ మాట ఇది 2024-25 జర్మనీలో రైతాంగ పోరాటానికి సంబంధించిన దానికి 500 సంవత్సరాలు నిండుతుంది ఇప్పటికీ. అని 5 శతాబ్దాలు గడిచిపోయింది. అయితే అలాన్ బాద్యూ అని ఒక ఫ్రెంచ్ తత్వవేత్త థామస్ మూంజర్ గురించి, జర్మన్ రైతాంగ పోరాటానికి సంబంధించిన ఒక ప్రతినిధి, మత గురువులకు సంబంధించిన వ్యక్తి, అతని గురించి ఒక ప్రత్యేకమైన ఆసక్తికరమైనటువంటి పరిశీలన ఒకటి చెప్తారు. ప్రతిసారి ఉద్యమాలకు సంబంధించినటువంటి, ప్రత్యేకించి యూరోప్లో రైతాంగ ఉద్యమాలు కానీ, ఇతర ఉద్యమాలు కానీ, విప్లవోద్యమాలు ముందుకు వచ్చినప్పుడు ప్రతిసారి థామస్ మూంజర్ని వేరువేరు సందర్భాల్లో, వేరువేరు రూపాల్లో తలుచుకున్నారని చెప్తారు. మొదటిసారి స్ట్రోబెల్ అనే రచయిత థామస్ మూంజర్ జీవిత చరిత్ర గురించి రాస్తారు. అది రాసిన నేపథ్యం ఫ్రెంచ్ విప్లవ నేపథ్యం 1789. ఆ తర్వాత 1840లో జర్మనీలో ఉద్యమాలని, విప్లవ ప్రజాస్వామిక ఉద్యమాలని తనదైన దృష్టితోటి చూసేటువంటి క్రమంలో జిమ్మర్మాన్ అనే అతను పుస్తకం రాస్తాడు. అతను కూడా దాంట్లో థామస్ మూంజర్ని తలుచుకుంటాడు. అతను యంగ్ హెగెలియన్లో ఒకడు. 1850లో ఎంగెల్స్ జర్మనీలో రైతాంగ పోరాటం అని ఒక పుస్తకం రాస్తాడు. దానికి నేపథ్యం కూడా, అందులో కూడా థామస్ మూంజర్ గురించి ప్రత్యేకంగా చెప్తాడు. దానికి నేపథ్యం కూడా 1848లో వచ్చినటువంటి విప్లవాల వైఫల్యం. ఇంకా తర్వాత 1920-25 కాలంలో జర్మన్ విప్లవ వైఫల్యాల నేపథ్యంలోనే ఎర్నెస్ట్ బ్లాక్ థామస్ మూంజర్ ది థియాలజీ ఆఫ్ రివల్యూషన్ అనే పుస్తకం రాస్తాడు. 1968 విద్యార్థుల తిరుగుబాటు సమయంలోనే, ఇంకా మాట్లాడితే 1993-95 కాలంలో మెక్సికన్ జపాటిస్టా ఉద్యమంలో కానీ అదే థామస్ మూంజర్ని తలుచుకుంటారు. ఇదంతా ఎందుకు అని అంటే, ఇంత నజరుల్ ఇస్లాం గురించి తలుచుకున్నా, థామస్ మూంజర్ లాంటి వాళ్ళని తలుచుకున్నా, వీటన్నిటికీ ఒక నేపథ్యం, ఒక వాతావరణం, ఒక సందర్భం ఉంటుంది. ఇది ఈ మాట మనం చెప్పుకుంటున్నామనంటే నజరుల్ ఇస్లాం మధ్యలో మర్చిపోయాడు, తనని రిసరెక్ట్ చేసుకుంటున్నామని కాదు. నజరుల్ ఇస్లాం ప్రత్యేకించి బంగ్లాదేశ్లో వచ్చినటువంటి ప్రతి ఉద్యమానికి సంబంధించిన దాంట్లో కూడా నజరుల్ ఇస్లాం సజీవంగా ఉన్నాడు, సజీవంగా నిలబడతాడు.
అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే నజరుల్ ఇస్లాం చేసినటువంటి సాహిత్య కృషి అపారమైంది. దాదాపు 4000 పాటలు రాశాడని చెప్తారు. 2800 కవితలు రాశారు. చాలా కథలు, వ్యాసాలు, ఇవన్నీ చాలా విస్తృతంగా ఉన్నాయి. ఇంత కృషి మనం ఒకసారి ఒక చిన్న పుస్తకంలో అర్థం చేసుకోవటానికి అది కొంచెం కష్టమే. కానీ అంటే ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ముఖ్యమైనటువంటి ఎంపిక చేసుకొని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తీసుకొచ్చింది. నజరుల్ ఇస్లాంని కేవలం బంగ్లాదేశ్ లోనే తలుచుకోవటం లేదు. నాకు తెలిసి దాదాపు ఇప్పటికీ అనేక జీవిత చరిత్రలు దాదాపు 10లో 100ల సంఖ్యలో వచ్చాయని చెప్తారు, బెంగాలీలో, ఇతర భాషల్లో. అట్లాగే కవితలు, వ్యాసాలకు సంబంధించిన సంకలనాలు, సంపుటాలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. దాదాపు నజరుల్ ఇస్లాం సంబంధించిన వెబ్సైట్ లో 18 భాషల్లో ఇప్పటికీ అనువాదం అయి ఉన్నాయి. నజరుల్ ఇస్లాం ఇప్పటికీ అనువాదం అవుతూనే ఉన్నాయి. ఇటాలియన్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, స్వీడిష్, రష్యన్, జాపనీస్, చైనీస్, ఇన్ని భాషల్లో, టర్కిష్, పర్షియన్ భాషల్లో, అన్ని భాషల్లో, ఉర్దూ, ఇట్లాంటి అన్ని భాషల్లో నజరుల్ ఇస్లాం కవితలు, పుస్తకాలు అనువాదం అవుతూనే ఉన్నాయి, అయ్యాయి, ఇంకా ఇప్పటికీ అవుతూనే ఉన్నాయి. నాకు తెలిసి భారతీయ భాషల్లో తీసుకుంటే తెలుగు కాక ఒక 5-6 నెలల క్రితం లేదా 4-5 నెలల క్రితం అస్సామీస్ లో నజరుల్ ఇస్లాం కవిత్వం పుస్తకం అస్సామీస్ భాషలో అనువాదం ఒకటి రిలీజ్ అయింది ఈ మధ్యనే. ఇవి కాక మలయాళీ, ఒరిస్సా, ఒరియా, ఈ భాషలన్నింటిలో కూడా దాదాపు 5 భారతీయ భాషల్లో నజరుల్ ఇస్లాం కవిత్వం, మిగతా పుస్తకాలు అనువాదంలోకి వస్తున్నాయి. తలుచుకుంటున్నారు నజరుల్ ఇస్లాంని గుర్తు చేసుకుంటున్నారు. అయితే నజరుల్ ఇస్లాం ఎట్లా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మిగతా పుస్తకం మీరు చూస్తారు, దానిలో ఉన్న వ్యాసాలు, పీటర్ కస్టర్స్ అంచనా, వివి అంచనా, ఇవన్నీ మీరు చూస్తారు, చదువుతారు. అయితే నేను నజరుల్ ఇస్లాం గురించి నేను ఒక 3 పాయలకు సంబంధించినటువంటి సంగమాన్ని ప్రతినిధిగా నేను నజరుల్ ఇస్లాంని అర్థం చేసుకుంటాను. ఒకటి బెంగాల్ రినెసాన్స్ అని అంటారు, బెంగాల్ పునర్వికాస ఉద్యమం, రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్ చంద్ర. ఇందులో నజరుల్ ఇస్లాం కూడా బెంగాల్ పునర్వికాసంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇంకా సరిగ్గా చెప్పాలని అంటే బెంగాల్ పునర్వికాస ఉద్యమానికి భద్రలోక సామాజిక పునాది ఉందని చెప్తారు. ఆ భద్రలోక సామాజిక పునాదికి బయట ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైన వ్యక్తి నజరుల్ ఇస్లాం అని చెప్తారు. ఆ బెంగాల్ పునర్వికాసానికి, రినెసాన్స్ కి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి భూమిక నిర్వహించిన వ్యక్తి నజరుల్ ఇస్లాం. అట్లా బెంగాల్ రినెసాన్స్ కి, రెండోది జాతీయోద్యమానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి. జాతీయోద్యమంలో కూడా మళ్ళీ ఇంకా ప్రత్యేకించి చెప్పుకోవాలని అంటే రివల్యూషనిస్ట్ అంటారు, విప్లవవాదులు దాదాపు 1890ల కాలం నుంచి 1900ల కాలం నుంచి అనుశీలన సమితి, జుగాంతర సమితి, బెంగాల్ ఏర్పడినటువంటి గ్రూపుల దగ్గర నుంచి హీరెన్ గోహెన్, తర్వాత కామా మెక్లిన్, వీళ్ళు విప్లవవాదుల గురించి జాతీయోద్యమంలో చాలా విలువైనటువంటి పరిశీలన చేశారు. హీరెన్ గోహెన్ పరిశీలన ప్రకారం తాను జాతీయోద్యమంలో 3 దశల్లో విప్లవవాదులు ఎట్లా పరిణామం చెందారని చెప్తాడు. 1906 తర్వాత మొదటి ప్రపంచ యుద్ధ కాలం, ఆ తర్వాత 1920ల కాలం, తర్వాత 1931-35 కాలానికి వచ్చేసరికల్లా కొంచెం వెంటపట్టు పట్టినట్టు అనిపిస్తుంది విప్లవవాదులు. తర్వాత వేరు రూపాలు తీసుకున్నారు. అయితే 3వ దశకు సంబంధించినటువంటి కాలంలోనే నజరుల్ ఇస్లాం కృషి ఉంటుంది. నజరుల్ ఇస్లాం కూడా ఆ 3వ దశలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే, అప్పటి వరకు దేశ స్వాతంత్ర్యం కోసం జరిగినటువంటి ఉద్యమంలో శాంతియుతంగా పోరాడాలా, లేదు ఆయుధాలతోటి బలవంతమైన లేదా హింసాయుతమైనటువంటి పోరాటంతో బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలా అనే ఒక ముఖ్యమైనటువంటి విషయంగా విప్లవవాదుల్లో ఉన్నప్పటికీ 3వ దశకు వచ్చేసరికల్లా 1920 నుంచి 30 వరకు వచ్చేటువంటి కాలంలో ఈ విప్లవవాదుల్లో
ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. వాళ్ళు కేవలం బ్రిటిష్ వాళ్ళ నుంచి హింసాయుతమైనటువంటి పోరాటం, దౌర్జన్యయుతంగా స్వాతంత్ర్యాన్ని సాధించడానికి సంబంధించిన విషయంగా మాత్రమే కాకుండా భవిష్యత్తు భారతదేశం ఎలా ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతల సంగతి ఏమిటి అనేది ఆలోచించడం మొదలు పెడతారు. భగత్ సింగ్ లో చూడొచ్చు, ఇంకా అంతకంటే ముందు నజరుల్ ఇస్లాం కవితల్లో సమానత్వం గురించి మాట్లాడింది, మనుషుల గురించి మాట్లాడింది, దారిద్ర్యం గురించి మాట్లాడింది. వీటన్నిటి రూపాల్లో కవిత్వంలో వ్యక్తీకరణని మనం చూడొచ్చు. అని అంటే నేను అనుకున్న దాని ప్రకారం ఒకటి బెంగాల్ రినైజెన్స్, జాతీయోద్యమంలో కూడా విప్లవవాదులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ మూడు పాయలు లేదా మూడు కోవలకు సంబంధించినటువంటి ఒక సంగమాన్ని, ఒక కలయికని నజరుల్ ఇస్లాంలో చూస్తామని నేను అనుకున్నాను. అయితే మళ్ళీ నజరుల్ ఇస్లాం దగ్గరికి నాకు మాట్లాడుతున్నప్పుడు ఒక రెండు కవితలు గుర్తుకొస్తున్నాయి. ఇంతకుముందు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తాను రాసిన కవిత చనిపోయిన తర్వాత ఒక కవిత ఉంటుంది. ఆ కవిత రబిహార అనే కవిత ఈ పుస్తకంలో ఉంది. రబిహార కవిత కాకుండా పాట, రవీంద్రుని నిద్రపోనివ్వండి అనే పాట ఇంతకు ముందు ప్లే చేసినాము. రవీంద్రనాథ్ ఠాగూర్ 1893లో ఒక కవిత రాశారు. బెంగాలీ సంవత్సరం ప్రకారం అది 1300 సంవత్సరం. అది ఒక 100 సంవత్సరాల తర్వాత పరిస్థితి, లేదా 100 సంవత్సరాల తర్వాత పరిస్థితిని ఊహించుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ 1400 సాల్ అనే కవిత 1893లో రాస్తారు. అప్పటికి నజరుల్ ఇస్లాం ఇంకా పుట్టలేదు, 1899లో పుట్టింది. ఆ కవిత రాసిన తర్వాత నజరుల్ ఇస్లాం 32 సంవత్సరాలకి రవీంద్రనాథ్ ఠాగూర్కి సమాధానంగా అదే పేరుతో ఇంకొక కవిత రాస్తారు. ఆ కవితలు మొత్తం చదవలేము కానీ, అంటే కొంచెం అది చదువుకోవాల్సినటువంటి కవితలు కొంత వరకు నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత ముందు 100 సంవత్సరాల తర్వాత నా కవితని కుతూహలంతో చదువుతున్న మనిషి, 100 సంవత్సరాల తర్వాత ఈ నవ వసంత ఉషోదయం, వికసించే పూలు, పక్షుల పాటలు, అనురాగ భరిత అరుణిమ, ఇవేవి నేను నీకు అందించలేను. అయినా ఒక్కసారి ఆ దక్షిణపు తలుపు తెరిచి కిటికీ వారగా కూర్చో, సుదూర దిగంతాల వైపు దృష్టి సారించి ఒక్కసారి ఊహించుకో. 100 సంవత్సరాల క్రితం ఒకానొక రోజున చంచల పులకాంకిత రాశి ఏదో స్వర్గం నుండి జారి భూమి హృదయాన్ని తాకింది. ఫాల్గుణ మాసపు తొలి వేకువలే బంధనాలు తెంచుకున్న ఉన్మత్త ఆనందమేదో తేలి ఆడే పూల సౌరభాన్ని రెక్కల మీద మోస్తూ దక్షిణపు గాలి వడివడిగా పరుగులు తీస్తూ భూమిని యవ్వనపు రంగులతో ముంచెత్తింది. 100 సంవత్సరాలకు పూర్వం ఒకానొక రోజున, ఆ రోజున అక్కడ ఒక కవి మేల్కొన్నాడు. హృదయం నిండా పాటలతో ప్రేమతో పూలవలే వికసించే మాటల కోసం 100 సంవత్సరాల క్రితం ఆ రోజున 100 సంవత్సరాల తర్వాత మీ చుట్టూ 100 సంవత్సరాల తర్వాత మీ చుట్టూ పాటలై వినిపించే ఆ నవకవి ఎవరో, ఆ కవికి నా ఈ వసంతకాలపు ఆనంద అభినందనలు. మీ వసంతకాల గానంలో 100 సంవత్సరాలకు పూర్వం నా ఈ వసంత జనుపు ధ్వనులని, తేనెటీగల పాటలని, చిగురుటాకుల గుసగుసలని మీ హృదయంలో ప్రతిధ్వనించింది. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కవిత. దీనికి 32 సంవత్సరాల తర్వాత నజరుల్ ఇస్లాం ఒక కవితాత్మకమైనటువంటి జవాబే కవిత రాశాడు. ఇది కొంచెం పెద్దది, నేను మొత్తం చదవను, యూట్యూబ్ లో ఉంటుంది. దీన్ని కూడా రకరకాల ప్రయోగాలు, అంటే ముందు రవీంద్రనాథ్ ఠాగూర్ది పాటలాగా, దానికి జవాబుగా నజరుల్ ఇస్లాం కొన్ని చరణాలు చదువుతున్నట్టుగా యూట్యూబ్ లో ఉన్నాయి. అవన్నీ చూడొచ్చు మీరు. చాలా మంది చాలా రకాలు పాడారు, చదివారు. అదే పేరుతో 1400 సంవత్సరం కాజీ నజరుల్ ఇస్లాం కవిత. 100 సంవత్సరాల క్రితం కవి మమ్మల్ని ప్రేమగా తలుచుకున్నావు.
మార్మికుడా, రహస్య శిశువ, కళ్ళకు గంతలు తొలగించుకొని సుదూర స్వర్గం నుంచి ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు దిగి వచ్చావు? దక్షిణ దిశ నుండి మా కిటికీ తెరిచి రహస్య స్వప్న సంచారి, వసంత సౌరభ వీచికవై వచ్చావు. 100 సంవత్సరాల తర్వాత ఒక రాత్రి వేళ నీ కవితను చదువుతున్న వేళ పరధ్యానపు సీతాకోక చిలుక బాధతో మెరిసే సజల నయనాలతో సడిచేయని రెక్కలు అల్లార్చుకుంటూ ఉదాసీనంగా వెళ్ళిపోయావు. 100 సంవత్సరాల తర్వాత యవ్వనపు మార్గవాన్ని అద్దిన నీ కవితని ప్రేమగా శ్రద్ధగా చదువుతూనే ఉంటాం. రెప్పలు మూతపడుతున్న కునికిపాటులో, కలల తలపులలో ప్రియురాలు నీ గీతాన్ని వింటున్నది. సజల నయనాలతో ఈ రోజుకి ఆ మూసి ఉన్న దక్షిణ కిటికీ మళ్ళీ మళ్ళీ తెరుచుకుంటూనే ఉన్నది. అలుపెరగని వసంత పవనం వేదనతో రోధిస్తూనే ఉంది. మనసులలో, వనాలలో, చిగురుటాకుల గుసగుసలలో, కన్నీళ్లలో తడిసిన పూలు రాలి పడుతూనే ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ పూల నల్లని కనుగప్పలు మెల్లగా అల్లాడుతున్నాయి. తుమ్మెదలు ప్రియురాలి అదరాల నుంచి తేనెలు గొరుతున్నాయి. 100 సంవత్సరాల తర్వాత నీ ఆలోచనల్లో లీనమై కవీంద్రుడా, నీ కవితని ఆరాధనతో చదువుతున్నాను. నీ పిలుపుతో, నీ సంగీతంతో నేను మేల్కొంటాను. మా యవ్వన జీవితంలోకి నువ్వు రహస్యంగా అడుగు పెడతావు. మా కవిత్వంలో, సంగీతంలో, రంగురంగుల స్వప్నాలలో నిండిపోతావు. వసంత ఉత్సవ వేడుకల్లో, మా యవ్వన వేడుకలలో నువ్వు ఒక పాట వేయావు. ప్రియ బాలకుడా, చిరప్రేమికుడా, యువతి యువకులు నీ సమాగమానికై నిరీక్షిస్తున్నారు. ప్రియ కవి, పాడు, పాటలు పాడు, పాటలు పాడు. నేను మొత్తం చదవటం లేదు. వంద సంవత్సరాల క్రితం నువ్వు మేల్కొన్నావు, ఇతరులను మేల్కొల్పావు. నీ మాటతో ఒక విషాద రాగం రెక్కలు చాచి ఎగిరిపోయింది. కిటికీలోంచి ఒక క్షణం పాటు వెనక్కి తిరిగి చూసి నీ కనురెప్పల మధ్య కన్నీటి పొరని అది ముద్దాడి పూల మొగ్గల ముంగురులను సవరించి ఎగిరిపోయింది. చెమ్మగిలిన నయనాలతో నీ మాటలు మొగ్గతొడిగాయి. కొన్ని వికసించాయి, మరికొన్ని ప్రతిధ్వనించాయి. కవి చక్రవర్తి, మేము నిన్ను చూడలేదు. నువ్వు నిర్మించిన తాజ్మహల్ కాలం నుదుటిపైన చందనంలా మెరుస్తుంది. తాజ్మహల్ ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటాడంటే, కాలం చెక్కిలిపై కన్నీటి చుక్క అంటాడు. టియర్ డ్రాప్స్ ఆన్ చీక్స్ ఆఫ్ టైం. నజరుల్ ఇస్లాం ఏమంటాడంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్మించిన తాజ్మహల్ కాలం నుదుటిపై మెరిసే చందనం అంటాడు. కవి చక్రవర్తి, మేము నిన్ను చూడలేదు. నువ్వు నిర్మించిన తాజ్మహల్ కాలం నుదుటిపైన చందనంలా మెరుస్తుంది. మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మేము మా యవ్వనాన్ని నిందించుకుంటాం. 100 సంవత్సరాల తర్వాత ఎందుకు ఈ యవ్వనమని ముంతాజును మేము చూడలేకపోయాం. కవి చక్రవర్తి, 1000 సంవత్సరాల తర్వాత కొత్త కవులు నిన్ను కీర్తిస్తూనే ఉంటారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా పాటలు నీ గొప్పతనాన్ని పాడుతూనే ఉంటాయి. నీ నుంచి చేజారిన గీతాలు అరణ్యాల్లో నీ సందేశాలను కొత్తగా వినిపిస్తూనే ఉంటాయి. 100 సంవత్సరాల క్రితం నువ్వు మమ్మల్ని ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించావు. ఆ రోజు మేము నిన్ను అలాగే ఈ రోజు మేము నిన్ను అలాగే పలకరిస్తాం. నీ పాదాల దగ్గర పూలమాలను అలంకరిస్తాం. మహాకవి, మా మధ్య నువ్వు అసంపూర్ణంగా, మృదువుగా, నిశ్శబ్దంగా నడయాడావనిపిస్తుంది. 100 సంవత్సరాల తర్వాత ఉనికి నా బొంగురు గొంతుతో నీ వసంత గీతాన్ని కానుకగా పంపుతున్నారు. ఇది నజరుల్ ఇస్లాం గురించి మళ్ళీ చదువుకుంటే, విద్రోహి కవిత చదువుకుంటే నజరుల్ ఇస్లాంకి ఎలా జవాబు చెప్పుకోవాలా మనం? అది వరవరరావు అనువాదం ద్వారా చెప్పారు ఆ సమాధానం. తన అంచనాలు తన వ్యాసంలో రాశారు. అందుకు వివికి కృతజ్ఞతలు, నజరుల్ ఇస్లాంకి కృతజ్ఞతలు, దీన్ని అచ్చు వేసినందుకు హెచ్బిటికి కృతజ్ఞతలు. మళ్ళీ ఇంకా చెప్పుకోవాలంటే చాలా మందితో పోలుస్తారు నజరుల్ ఇస్లాంని, చదువుకోవచ్చు. అయితే శ్రీశ్రీ మాటలే నాకు గుర్తుకొస్తున్నాయి. శ్రీశ్రీ చనిపోయినప్పుడు స్విన్బర్న్ కవికి శ్రీశ్రీ రాసిన కవితలో మాటలే మేము చదువుకున్న రోజుల్లో ఫోకస్ గా వేశాము. అవే మాటలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి, అంతకు మించి చెప్పలేము. కవి, నీ గలగలన్ మంగళ కళాకాహళ హళాహళిలో కలిసిపోతే మీ కరిగిపోతే మీ కానరాకే కదిలిపోతే. జోహార్ నజరుల్ ఇస్లాం.